నమస్తే. భారత్, పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న వేళ దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్ నిర్వహించనున్నారు. రేపే మే 7వ తేదీన అంటే రేపే దేశవ్యాప్తంగా కూడా అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఈ కార్యక్రమం జరుగుతోంది. ఈ మేరకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అన్ని రాష్ట్రాలకు గూడా ఆదేశాలు అంటే సూచనలు జారీ చేసింది. హైదరాబాద్‌లో గూడా మన భాగ్యనగరంలో గూడా 4 చోట్ల రేపు మాక్ డ్రిల్ నిర్వహించనున్నారు. అంటే ముఖ్యంగా సంక్షోభ సమయంలో యుద్ధం వంటి పరిస్థితులొచ్చినప్పుడు, ఇతర సంక్షోభ సమయాల్లో ప్రజల ప్రాణాలు కాపాడేందుకు తీసుకునే చర్యల్లో ఇదొకటనమాట. ఇక రేపు దేశవ్యాప్తంగా గూడా నిన్నైతే ఆల్రెడీ పంజాబ్‌లో ఒక పట్టణంలో అంటే సరిహద్దుకు దగ్గరగా ఉన్న ఒక చోట మాక్ డ్రిల్ నిర్వహించారు. రేపు 259 చోట్ల మాక్ డ్రిల్ జరగనుంది. అయితే 50 ఏళ్ల తర్వాత దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్ జరుగుతోంది. మధ్యలో కార్గిల్ వార్ వంటివి వచ్చినా సరే, అప్పుడు కేవలం సరిహద్దు రాష్ట్రాలకి అంటే రాజస్థాన్, పంజాబ్, జమ్మూ కాశ్మీర్ మాత్రమే మాక్ డ్రిల్‌ని పరిమితం చేశారు. అయితే ఇప్పుడు దేశవ్యాప్తంగా గూడా ప్రజలను అప్రమత్తం చేస్తూ ఈ కార్యక్రమం జరుగుతోందనమాట. మరి మే 7వ తేదీన ఏం జరగబోతుంది? మాక్ డ్రిల్ అంటే ఏం చేస్తారు? మనమేం తెలుసుకోవాలి? అంటే ఎయిర్ రైడ్ వార్నింగ్ సైరన్స్. అంటే ఏదైనా సరే శత్రు దేశం మీద దాడి అంటే ముందు వైమానిక దాడి చేస్తది. విమానం ద్వారా గగనతలం నుంచి వచ్చి ఆ దేశ భూభాగం మీదకొచ్చి బాంబు దాడి చేయడం. అప్పుడు మనకు ఒక హెచ్చరిక సైరన్స్ మోగుతాయన్నమాట. ఒక హఠాత్తుగా తీవ్రమైన శబ్దంతో కూడిన సైరన్‌లు మోగుతాయి. వెంటనే సురక్షిత ప్రాంతాలకు వెళ్ళడం. లేదా బంకర్స్ అంటే బోర్డర్ స్టేట్స్‌లో అయితే బంకర్స్ ఎక్కువుంటాయి. ఎందుకంటే యుద్ధ భయం ఉన్న ప్రాంతాలు కదా! అలాంటి ప్రాంతాల్లో మాత్రం బంకర్స్ ఉంటాయి. మన దగ్గరైతే బంకర్‌లు ఉండవు గానీ, బయట ఉండకుండా ఆరుబయట ఉండకుండా సురక్షిత ప్రాంతాలకు వెళ్ళడం, గదులకు చేరుకోవడం, పైకప్పు ఉన్న చోటు చూసుకొని వెళ్ళడము. అంటే బయట రోడ్డు మీద అలా ఉండకుండా లోపలికెళ్ళడం, దాక్కోవడం అనమాట. అంతేకాదు లైట్‌లాపేసి శత్రు విమానాలకు టార్గెట్ అవ్వకుండా గూడా చూసుకుంటూ జాగ్రత్త పడడం. ఇవన్నీ మాక్ డ్రిల్‌లో చెప్తారనమాట. అందులో ఇప్పుడు సివిలియన్స్‌తో పాటు ముఖ్యంగా స్టూడెంట్స్, వాలంటీర్స్ చాలామంది అధికార యంత్రాంగం గూడా ఇన్వాల్వ్ అవుతది. ఆ మేరకు శిక్షణ ఇస్తారు. అలాగే ఎన్‌సీసీ, ఎన్‌ఎస్‌ఎస్, నెహ్రూ కేంద్ర సంఘటన్, కాలేజీ, స్కూల్ విద్యార్థులు కూడా రేపు భాగస్వాములవుతున్నారు. అలాగే అన్ని స్కూళ్ళు, కాలేజీలు, కాలనీలు, కార్యాలయాలు, ఆఫీసెస్‌లో కూడా ఈ శిక్షణ రేపు మాక్ డ్రిల్ నిర్వహిస్తున్నారనమాట. ముఖ్యంగా అత్యవసర సమయంలో ఎట్లా స్పందించాలి? ఎట్లా ప్రాణాలు కాపాడుకోవాలి? ఎట్లా సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్ళాలి? ఆ సురక్షిత ప్రాంతం ఏది? ఎక్కడుంది? తెలుసుకోవడం అనమాట. ఫస్ట్ ఎయిడ్ అంటే మొదటి సహాయ చర్యలు. అంటే కుటుంబాన్ని ముఖ్యంగా చుట్టుపక్కల వాళ్ళను, కాలనీ వాళ్ళో, ఫ్రెండ్సో కుటుంబాన్ని ఎట్లా చేరుకోవాలి? భయపడకుండా చాకచక్యంగా ఎట్లా వ్యవహరించాలి? ఇంకో ముఖ్యమైనది క్రాష్ బ్లాకౌట్ మెజర్స్. అంటే ఆకస్మికంగా విద్యుత్తును నిలిపేయడం. సడెన్‌గా పవర్ కట్ చేయడం. అంటే రాత్రి వేళల్లో శత్రువుకు టార్గెట్ అవ్వకుండా మన వాహనాలు, ఇల్లు, ఆఫీస్‌లో అన్ని లైట్లను ఆపేస్తారనమాట. ఎందుకంటే వెలుతురుంటే, లైట్ ఉంటే ఆ శత్రు విమానాలు మనల్ని గమనిస్తాయి, దాడి చేయవచ్చు. అందువల్ల వాళ్ళకు లక్ష్యం అందకుండా, వాళ్ళ లక్ష్యాన్ని కనుగొనకుండా నిరోధించడానికి పూర్తిగా మన పరిసరాల్ని, నగరము లేదా పట్టణాన్ని పూర్తిగా చీకటిగా ఉంచడం ముఖ్యమైనదనమాట. అలాగే క్యామోఫ్లాజింగ్, వైటల్ ఇన్‌స్టాలేషన్ ఇది ముఖ్యమైనది. అంటే వాటిని దాచడము ముఖ్యమైన వాటిని. ప్రభుత్వ కార్యాలయాలు, పెద్ద పెద్ద ఆఫీసెస్ ఉంటాయి గదా! అలాగే పవర్ ప్లాంట్లు, ప్రాజెక్టులు, కమ్యూనికేషన్ టవర్స్ ఇలాంటి వాటిని ముఖ్యమైన ప్రదేశాలను దాచడం అనమాట. దేనితోనైనా కప్పడం. అంటే వాళ్ళు పచ్చగా కనిపించేలా పచ్చదనం లేదా ఫేక్ కవర్స్‌తో కనిపించకుండా చేస్తారు. గతంలో యుద్ధ సమయాల్లో కుతుబ్ మినార్, తాజ్‌మహల్ వంటి వాటిని కూడా అట్లనే కప్పి అంటే వెదురుతో ఈ పచ్చనివి కప్పి వాళ్ళకు శత్రువు గమనించి ధ్వంసం చేయకుండా ఉండడం. ఎందుకంటే అవన్నీ కూడా ఒక విలువైన ఒక చారిత్రక కట్టడాలు, మాన్యుమెంట్స్ గదా! అట్లా వాటిని కాపాడుకోవడానికి ఈ చర్యలు తీసుకుంటారు. అలాగే ఎవాక్యుయేషన్ ప్లాన్ అప్డేట్స్ అండ్ రిహార్సల్స్ ఇది కూడా చాలా ముఖ్యమైనది. అంటే ఒక ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో అంటే కేవలం వైమానిక దాడే కాదు, భూకంపము, అగ్ని ప్రమాదము ఇలాంటి విపత్తులు, సంక్షోభాలు వచ్చినప్పుడు ప్రజలు అటునుంచి వాళ్ళ ప్రాణాలు కాపాడుకోవడానికి సురక్షితంగా ఎటు వెళ్ళాలి, ఎట్లా వెళ్ళాలో ముందుగానే ఒక ప్రణాళిక సిద్ధం చేస్తారనమాట. అలా మాక్ డ్రిల్ ద్వారా అంటే
నిజంగానే యుద్ధం వచ్చి ఏదన్నా శత్రుదేశం రేపు పాకిస్తాన్ నుంచి ఏదైనా వైమానిక దాడి ప్రమాదం ఉంది అంటే, ఆ ప్రాంతంలోని ప్రజలను ఆ మార్గం గుండా తరలించేలాగా వాళ్ళకొక శిక్షణలాగా ఇవ్వడం అన్నమాట. అంటే అది గూడా ఎలాంటి గందరగోళం చెందకుండా వాళ్ళొక శాంతియుతంగా ఆ ప్రాంతాన్ని ఖాళీ జేయడం చాలా ముఖ్యము. ఆ వ్యక్తి మరి ఎటెళ్ళాలి? ఏ రూట్‌లో వెళ్ళాలి? ఏ గ ఏ ఏ మార్గం ద్వారా గమ్యాన్ని చేరుకోవాలనేది ముందే చెప్తారు. ఈ ప్రాంతంలోకి చేరుకోవాలి, ఇలా వెళ్ళాలి అనేది ఈ మాక్ డ్రిల్స్ ద్వారా వీళ్ళందరికీ గూడా ఇప్పుడు వాలంటీర్స్, అధికార యంత్రాంగం ఉంటది. వీళ్ళందరికీ గూడా తెలియజెప్తారు. అంటే అత్యవసర పరిస్థితుల్లో ఎట్లా స్పందించాలో వాళ్ళకు ఒక శిక్షణలాగా ఇస్తారు మాక్ డ్రిల్‌లో భాగంగా. అయితే ఈ మాక్ డ్రిల్ అందరికీ అవసరమే. ఎందుకంటే అందరి ప్రాణాలు ముఖ్యమే. మన ప్రాణాలు మనకు ముఖ్యం. మనందరం ప్రాణాలు మనందరికీ ముఖ్యం. అందువల్ల మీ ప్రాంతంలో ఇలాంటి డ్రిల్ ఉంటే వెళ్లి పాల్గొంటే మేలు, పాల్గొనండి. ముఖ్యంగా ఈ డ్రిల్‌తో పాటు ఇంకొక విషయం. అనుమానాస్పద వ్యక్తులు అంటే మన చుట్టూ, మీ చుట్టూ ఉన్నవాళ్ళే. మీ చుట్టూ ఉన్న అనుమానాస్పద వ్యక్తులు ఇప్పటికే దేశం పట్ల ద్వేషం వ్యక్తం చేసిన వాళ్ళను, వాళ్ళ విషయంలో జాగ్రత్తగా ఉండండి. మిమ్మల్ని నిరుత్సాహపరుస్తారు, భయపెడతారు లేదా పుకార్లు వ్యాప్తి చేస్తారు. వాళ్ళని బాగా గమనించండి. వాళ్ళెవరో మీకు అర్థమయ్యే ఉంటది. కనీసం ఇప్పుడైనా అన్ని మతాలు ఒకటే అనే వాళ్ళకు కనీసం ఆ రోజైనా, అన్ని మతాలు ఒకటే అనే వాళ్ళకి, యుద్ధం వద్దంటూ కవితలు, కథలు పెట్టే వాళ్ళకి దూరంగా ఉండండి. ముఖ్యంగా మొన్న పెహల్గాం తర్వాత సహాయకారులుగా నటింపజేసిన వాళ్లకు చాలా దూరంగా ఉండండి. ఇవన్నీ శిక్షణ కోసం చెప్పినవి మాత్రమే, భయం కలిగించడం కోసం మాత్రం కాదు. జాగ్రత్తగా ఉందాం. ధైర్యంగా ఎదుర్కొందాం. మన ఆర్మీకి, మన ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి మద్దతుగా నిలుద్దాం ఈ సమయంలో. జై హింద్. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.